దేశంలోని ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందించేందుకు దేశ ప్రధాని మోడీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బీజేవైఎం వికారాబాద్ జిల్లా నాయకులు పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో బీజేవైఎం నాయకులు తిరంగా బైక్ ర్యాలీ యాత్రను నిర్వహించారు. తాండూరు పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్, ఇంద్ర చౌక్ ప్రాంతాల గుండా సుమారు 100 మంది యువతులు తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ వీరేశం తాండ్రా నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలలో హర్ ఘర్ తిరంగాలో భాగంగా బైక్ ర్యాలీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గంలో తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగిందని తెలిపారు. దేశంలో ప్రతి పౌరుడిలో దేశ ఔన్నత్యాన్ని, జాతీయ భావం పెంపొందించేందుకు కోసం దేశ ప్రధానమంత్రి మోడీ తలపెట్టిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలని అన్నారు. భారత్ మాతా కీ జై. నేను వీరేశం, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో తిరంగా ర్యాలీ మొదలెట్టడం చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది. ర్యాలీకి సహకరించిన పెద్దలకి, బీజేపీ పెద్దలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే రేపు జరగబోయే 15th ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఇంటిపైన జెండా ఎగరేసి మన జాతీయతను చూపించాలి. ధన్యవాదాలు. అలాగే ఈ ర్యాలీకి సహకరించిన ప్రింట్ మీడియా కానీ, పోలీసులకు కానీ, సోషల్ మీడియా కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. బీజేవైఎం ఆధ్వర్యంలో నేడు తాండూరు పట్టణంలో తిరంగా యాత్ర ఘన విజయం జరిగింది. అందులో పాల్గొన్నటువంటి యువమోర్చా మరియు పార్టీ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. రేపు జరగబోయే 15th ఆగస్టు ఒక పండుగ వాతావరణంలాగా మనం జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాము. ఇదే తరగా మనం చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా దీనివల్ల చాలా దేశానికి ఒక గర్వంగా, ఒక మంచి జనంగా అందరూ పిల్లలు అనుకుంటారు. రాబోయే తరాలకు కూడా దేశభక్తి దాటినటువంటి అందిస్తున్నట్టు ఒక మెసేజ్ అవుతుంది. ఇలాంటి వాతావరణం గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రారంభించారో ఆ రోజు నుంచి మనం 15th ఆగస్ట్ అంటే 26 జనవరి అంటే ఏందో తెలియని వాళ్ళకు కూడా చాలామందికి తెలుస్తుంది. అందరూ కూడా సంతోషంగా ఒక పండుగలాగా భావిస్తున్నారు. అందుకే నరేంద్ర మోడీ గారు ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతకి